బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చెయ్యి ఇప్పుడు తమిళనాడు తరతరాలను మార్చడానికి సిద్ధమైంది. నిన్నటి వరకు వెండితెరపై దళపతి, నేటి నుంచి అసెంబ్లీలో ప్రజాధిపతి. అవును, విజయ్ గారు ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కానీ ఆయన ముందున్నవి మామూలు సవాళ్లు కాదు. ఒకవైపు అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజాలు, మరోవైపు సొంత జీవితంలో ఎదుగుతున్న వ్యక్తిగత తుఫానులు. ఈ 5 ఏళ్ల పాలనలో దళపతి రియల్ లైఫ్ హీరోగా ఎలా రాణించబోతున్నారు? సినిమా స్టైల్లో క్లైమాక్స్ ఉంటుందా, లేక సరికొత్త పొలిటికల్ హిస్టరీ క్రియేట్ అవుతోందా? అసలు విజయ్ నెక్స్ట్ మూవ్ ఏంటి? పదండి లోతుగా విశ్లేషిద్దాం. ఇక సినిమా గ్లామర్ వర్సెస్ పొలిటికల్ రియాలిటీ వైపు ఒక లుక్ వేద్దాం. సాధారణంగా సినిమాల్లో హీరో ఒక డైలాగ్ చెబితే పని అయిపోతుంది. కానీ నిజ జీవిత రాజకీయం అలా కాదు. సినిమా వేరు, రాజకీయం వేరు అని విమర్శకులు ఎన్ని కామెంట్స్ చేసినా విజయ్ మాత్రం తనకున్న అపారమైన స్టార్ పవర్ను ఒక బాధ్యతాయుతమైన అడ్మినిస్ట్రేటివ్ టూల్గా మార్చాలని ఫిక్స్ అయ్యారు. దశాబ్దాల పాటుగా వెండితెరపై ఆయన చూపించిన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పుడు సెక్రటేరియట్ గోడల మధ్య కనిపించబోతోంది. కేవలం గ్లామర్తో ఓట్లు దండుకోవడం కాకుండా ఒక విజనరీ లీడర్గా తన మార్కు చూపించడానికి ఆయన ఏఐ పవర్ను నమ్ముకున్నారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడులో ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తానని విజయ్ ఇచ్చిన హామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టెక్నాలజీపై ఆయనకున్న మక్కువతో పాలనలో హ్యూమన్ ఎర్రర్ అండ్ కరెక్షన్ను తగ్గించడానికి ఏఐని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. డిజిటల్ గవర్నెన్స్లో విజయ్ తీసుకురాబోతున్న మరో విప్లవం సూపర్ యాప్ మోడల్. ప్రజల సర్టిఫికెట్ల కోసం, పథకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రతి ప్రభుత్వ సేవ నేరుగా ఇంటి వద్దకే మొబైల్ స్క్రీన్ పైనే వచ్చేలా ఈ పారదర్శకమైన వ్యవస్థను ఆయన డిజైన్ చేయనున్నారు. సినిమాలో నేను చెప్పేది పక్కాగా జరుగుతోంది, రాజకీయంలో కూడా నేను చెప్పింది చేసి తీరుతాను అనే కాన్ఫిడెన్స్తో ఆయన అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పక్కా మాస్ ఫాలోయింగ్, మరోవైపు మోడర్న్ టెక్నాలజీతో కూడిన ఈ కాంబినేషన్ తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తోందో చూడాలి. ఇది కేవలం ఒక స్టార్ హీరో రాజకీయ ఎంట్రీ మాత్రమే కాదు, ఒక హైటెక్ సీఎం కళ్ళుగంటున్న న్యూ ఏజ్ తమిళనాడుకి నాంది. ఇక రెండోది, బలమైన ప్రతిపక్షాల మధ్య విజయ్ పోరాటం ఎలా ఉండబోతోంది? తమిళనాడు రాజకీయ యవనికపై దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, అన్న డిఎంకే లాంటి మహా వృక్షాల మధ్య విజయ్ తన టీవీకే జెండాను పాతడం అంటే సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్ అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఎంకే స్టాలిన్, అలాగే ఎడప్పాడి పళనిస్వామిలను ఢీకొట్టడం. విజయ్ తన తొలి రాజకీయ సభలోనే డిఎంకేని తన ప్రధాన శత్రువుగా ప్రకటించి ఒక క్లియర్ వార్ డిక్లేర్ చేశారు. పాత తరం రాజకీయాలకు కాలం చెల్లింది, ఇకపై జరిగేది నైతిక పోరాటం అంటూ ఆయన ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ను ఒక ఆయుధంగా మలుచుకొని వ్యవస్థలో పాతుకుపోయిన పాత పద్ధతులను తుడిచిపెట్టడం ద్వారా ప్రజల్లో తిరుగులేని నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఆయన ప్లాన్ చేయొచ్చు. అయితే ఈ యుద్ధంలో గెలవాలంటే కేవలం సినిమా ఫ్యాన్స్ బేస్ సరిపోదని విజయ్కు బాగా తెలుసు. అందుకే ఆయన ఒక పక్కా సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ముందుకు వెళ్ళనున్నారు. తన ఇమేజ్ను కేవలం ఒక కమ్యూనిటీకి పరిమితం చేయకుండా సెక్యులర్ సోషలిజం సిద్ధాంతంతో మైనారిటీలు, దళితులు, అలాగే మహిళా ఓటర్ల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ద్రవిడ రాజకీయాల ముసుగులో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఒక సమాజాన్ని నిర్మిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతూ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న విజయ్ ఈ ఇద్దరు దిగ్గజాల వ్యూహాలను ఎలా చిత్తు చేశారో చూడడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇది కేవలం సీటు కోసం చేస్తున్న పోరాటం కాదు, తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసే ప్రయత్నం. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే, విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోను కేవలం ఓట్ల కోసం రాసిన కాగితంలా కాకుండా ప్రతి కుటుంబానికి ఒక భరోసాలా రూపొందించారు. ముఖ్యంగా మధ్యతరగతి, అలాగే పేద ప్రజల ఆర్థిక కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మహిళా శక్తిని గౌరవిస్తూ ప్రతి గృహిణికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేలా నెలకు 2500 నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తామని హామీతో పాటు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామనడం,
సామాన్యుల ఇంటి బడ్జెట్ కు పెద్ద ఊరట. ఇది కేవలం పథకం కాదు, మహిళా సాధికారత వైపు విజయ్ వేస్తున్న ఒక ధైర్యమైన అడుగు. ఇక మరోవైపు రాష్ట్రంలోని లక్షలాది మంది యువత ఎదురు చూస్తున్న నిరుద్యోగ సమస్యపై ఆయన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారు. చదువుకున్న ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న యువతకు అండగా నిలుస్తూ డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు 4,000, డిప్లొమా చేసిన వారికి 2,500 చొప్పున అలవెన్స్ ఇస్తారని ప్రకటించి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాడు. ఇక అన్నదాతల విషయానికి వస్తే కేవలం భూమి ఉన్న రైతుకే కాకుండా కష్టపడి పనిచేసే కౌలు రైతులకు కూడా గుర్తింపునిస్తూ పెట్టుబడి సాయం కింద ఏటా 10,000 అందిస్తామని హామీ ఇచ్చాడు. ఈ హామీలన్నీ క్షేత్రస్థాయిలో అమలైతే రాబోయే 5 ఏళ్లలో తమిళనాడులో ఆర్థికంగా పెను మార్పులు రావడం ఖాయం. ఇక నాయకుడిగా తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి విజయ్ ఈ ప్రజా సంకల్పాలను ఎలా అమలు చేస్తారో చూడడం ఇప్పుడు అందరి ముందున్న ఆసక్తికరమైన అంశం. ఇక 4వది వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజా జీవితం ఎలా ఉండబోతోంది. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై చర్చ జరగడం సహజం. కానీ విజయ్ విషయంలో అది ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. టీవీకే అధినేతగా ఒకవైపు రాజకీయ బాధ్యతలు మోస్తున్న తరుణంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ అలాగే తన భార్య సంగీత మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉండడంతో అవి విడాకుల వరకు వెళ్ళాయి. ఇప్పటికే విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన కీలకమైన విచారణ వచ్చే నెల జూన్ 15న జరగనుంది. ఇక ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నట్టుగా నటి త్రిషతో విజయ్కున్న అనుబంధంపై రకరకాల రూమర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. కేవలం ఊహాగానాలే కాకుండా వీరిద్దరూ తరచూ కలవడం, ఈవెంట్స్కి కలిసి వెళ్ళి రావడం, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం ఈ చర్చలకు మరింత బలాన్నిస్తోంది. లీడర్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా మాకు అనవసరం, మాకు కావాల్సింది మంచి పాలన అని ఒక వర్గం అంటుంటే, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఆదర్శంగా ఉండాలి అని మరో వర్గం వాదిస్తోంది. ఈ వ్యక్తిగత సవాళ్లను విజయ్ ఎలా అధిగమిస్తారు, ఈ రూమర్లు ఆయన రాజకీయ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది ఇప్పుడు తమిళనాడులో $1 మిలియన్ ప్రశ్న. తిరుక్కురల్ పాలన, అలాగే $1.5 ట్రిలియన్ ఎకానమీ. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని కేవలం అధికారం కోసం కాకుండా తమిళ సంస్కృతికి వెన్నుముక వంటి తిరుక్కురల్ సిద్ధాంతాల పునాదిపై నిర్మిస్తానని ప్రకటించడం ఒక గొప్ప మాస్టర్ స్ట్రోక్. ఆరాం పరుల్ ఇన్బం అంటే ధర్మం, సంపద మరియు సంతోషం కలగలిసిన పాలనను అందించడమే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రతి నిర్ణయం ధర్మబద్ధంగా ఉండాలి, రాష్ట్రం సంపదతో తులతూగాలి, ఆ సంపద వల్ల ప్రతి పౌరుడి ముఖంలో సంతోషం కనిపించాలి. దశాబ్దాలుగా ద్రావిడ సిద్ధాంతాల నీడలో సాగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఈ పురాతన నైతిక విలువలు ఆధారంగా పాలన సాగించడం అనేది ఒక సాహసోపేతమైన, అలాగే సరికొత్త ప్రయోగం అని చెప్పొచ్చు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తంలో మార్పు తీసుకురావాలని ఆయన గట్టిగా పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఆర్థికంగా విజయ్ చాలా స్పష్టంగా, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో తమిళనాడును ఏకంగా $1.5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకున్నాడు. ఈ లక్ష్యం చేరడం అంటే రాష్ట్ర జీడిపిని భారీగా పెంచడం మాత్రమే కాదు, పారిశ్రామికాభివృద్ధి, ఐటీ ఎగుమతులు, అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో తమిళనాడును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడం. ఇందుకోసం ఆయన తన సినిమా క్రమశిక్షణను, పక్కా మేనేజ్మెంట్ స్కిల్స్ను ఉపయోగిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించవచ్చు. అటు ఆధ్యాత్మిక నైతిక విలువలు, ఇటు ఆధునిక ఆర్థిక లక్ష్యాల కలయికతో విజయ్ రూపొందించిన ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దళపతిగా వెండితెరను ఏలిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన రియల్ లైఫ్ క్లైమాక్స్లో తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తారో అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. చూశారుగా, ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదు, తమిళ రాజకీయాల్లో ఒక కొత్త ప్రయోగం. సినిమా గ్లామర్ అడ్మినిస్ట్రేషన్ అవుతోందా? తిరుక్కురల్ సిద్ధాంతాలు నిజంగానే ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తాయా? ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. విజయ్ గారి వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి ఈ న్యూ ఏజ్ తమిళనాడుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.